ఫ్రెండ్స్, తూని చిన్నారి జ్ఞానేశ్వరి కేసు రోజుకో మలుపు. కిడ్నాప్ కోణంలో దర్యాప్తు. కీలక క్లూగా మారిన పెంపుడు కుక్క. కాకినాడ జిల్లా తుని మండలంలోని దొండవాక పంచాయతీ సిహెచ్ అగ్రహారంలో 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. పాప కనిపించకుండా పోయి ఇప్పటికీ 6 రోజులు గడిచినా ఇప్పటి వరకు ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. గ్రామస్తులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనిపించకపోవడంతో అసలు ఆ అమ్మాయికి కొద్దిగా ఆచూకీ కూడా కనిపించడం లేదు. నాన్న అనుకుంటూ పరిగెత్తి వెళ్ళింది. ఈ కేసుకు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. మొదట అన్ని కోణాల్లో విచారణ జరిపిన అధికారులు ప్రస్తుతము పూర్తిగా కిడ్నాప్ కోణంపైనే దృష్టి సారించారు. ఈ క్రమంలో కేసులో రోజుకో కొత్త విషయాలు వెలుగులోకి వస్తుండటంతో ఆసక్తి మరింత పెరిగింది. యూట్యూబర్స్ మాత్రం అసలు అందులో పడింది, ఇందులో పడింది, బోర్వెల్లో పడింది అంటున్నారు. ఇది ఇలా ఉంటే చిన్నారి తల్లి భావని ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు కేసులో కీలకంగా మారింది. గత జనవరిలో ఒక కారు విషయంలో తన భర్తకు కొందరితో తీవ్ర వివాదం జరిగిందని ఆమె పోలీసులకు వివరించారు. ఆ సమయంలో 5 వ్యక్తులు తమ ఇంటికి వచ్చి తమ భర్తను చంపేస్తామని బెదిరించినట్లు ఆమె వెల్లడించారు. అంతటితో ఆగకుండా ఆ ఘటన జరిగిన కొద్ది రోజుల తర్వాత ముఖాలకు మాస్కులు ధరించిన 2 వ్యక్తులు తమ ఇంటి చుట్టూ అనుమానాస్పదంగా తిరుగుతూ రెక్కి నిర్వహించారని భావని చెప్పడము కేసులో కొత్త మలుపు తీసుకొచ్చింది. ఆ పాత గొడవలు ప్రస్తుతము చిన్నారి అదృశ్యానికి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల అనుమానము ప్రకారము 2 ఏళ్ల చిన్నారి పూర్తిగా అపరిచితుల వెంట అయితే వెళ్ళదు. ఎందుకంటే తెలిసిన వాళ్ళ ఆ చిన్నారికి తెలిసిన వాళ్ళైతేనే వాళ్ళ వెంట వెళుతుంది. ఆ వయసులో పిల్లలు తమకు తెలిసిన వ్యక్తులు వాళ్ళని మాత్రమే నమ్ముతారు. ఆ కుటుంబం దగ్గరికి తెలిసిన వ్యక్తులే ఈ ఘటన వెనుక ఉన్నారన్న పోలీసులు ఉన్నారని. ఈ నేపథ్యంలో పాత కక్షల కారణముగా గొడవ పడిన వ్యక్తుల కోసము ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు కుటుంబ సభ్యులు, బంధువులు, పరిచయస్తులు కాల్ డేటాను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎవరితో ఎప్పుడు మాట్లాడారు, ఎలాంటి కమ్యూనికేషన్ జరిగింది అనే అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే పాప కనిపించకుండా పోయిన మొదటి 2 నుంచి 3 గంటల వ్యవధిలో ఆ సమయంలో అసలు ఏం జరిగిందన్న దానిపై ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఎందుకంటే గ్రామంలో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించినప్పటికీ చిన్నారి ఆనవాళ్లు ఎక్కడా కనిపించలేదు. దీంతో సీసీ కెమెరాలకు చిక్కకుండా పాపను ఎక్కడికైనా తరలించారా లేక స్థానికంగానే ఏదైనా ప్రాంతంలో దాచారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పోలీసులు శాస్త్రీయ పద్ధతిలో విచారణ చేపట్టారు. టెక్నాలజీ పెరిగింది కానీ ఆ అమ్మాయిని ఆచూకీ ఇప్పటి వరకు కనుక్కోలేకపోయారు. సాంకేతిక ఆధారాలు, డిజిటల్ క్లూస్, ఫోరెన్సిక్ విశ్లేషణ ద్వారా కేసులు ఛేదించడానికి ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు అయితే వాళ్ళ వంతు వాళ్ళ కృషి చేస్తున్నారు. ఈ కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం అందుతుంది. ఇప్పటికిప్పుడు కేసు ఎటు మలుపు తిరుగుతుందో ఎవరికి అర్థం కావటం లేదు. అసలు ఏమైంది, ఏంటి, ఆ పిల్ల ఆచూకీ అయితే తెలియట్లేదు. అయితే ఈ మిస్టరీ కేసులో ఊహించని విధంగా ఒక పెంపుడు కుక్క కీలక క్లూగా మారింది. చిన్నారి అదృశ్యమైన రోజునే కనిపించకుండా పోయిన ఆ శునకము 5 రోజుల తర్వాత అకస్మాత్తుగా తిరిగి రావడము ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. కొందరు 5 రోజులు అంటున్నారు, 3 రోజులకే వచ్చింది అంటున్నారు. కానీ ఆ కుక్క ఎక్కడికి వెళ్ళింది? గత మంగళవారము మధ్యాహ్నము ఆ కుక్క తోటలోకి తిరిగి వచ్చింది. అయితే అక్కడ భారీగా పోలీసులు, ప్రజలు ఉండటంతో అది భయపడి మళ్ళీ పారిపోవడానికి ప్రయత్నించింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. చిన్నారి ఎక్కడ ఉందో లేదా చివరిసారిగా ఏ ప్రాంతంలో కనిపించిందో ఆ కుక్కకు తెలిసి ఉండే అవకాశం ఉందని భావించిన పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు. ఉత్తరప్రదేశ్ కి చెందిన కొందరు
యువకుల సహాయంతో ఆ శునకాన్ని చాకచక్యంగా పట్టుకున్నారు. ప్రస్తుతము ఆ కుక్క తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి శాంతింపజేశారు, అంటే అది భయపడింది అంతమందిని చూసేసరికి. చిన్నారి తల్లిదండ్రులు డాగ్ ట్రైనర్లు ప్రత్యేకంగా ప్రయత్నిస్తున్నారు. 5 రోజుల పాటు ఆ కుక్క ఎక్కడ తిరిగింది, ఏ ప్రాంతంలో సంచరించింది అనే వివరాలను తెలుసుకుంటే కేసులో కీలక ఆధారాలు లభించే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఆ కుక్కే కీలకం ఇప్పుడు. దీనికోసము అత్యాధునిక సాంకేతికతను అంటే టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. కుక్కకు పరికరాన్ని అమర్చి దాన్ని కదలికలను నిశితముగా పరిశీలిస్తున్నారు. అలాగే చిన్నారి తండ్రితో పాటు పోలీసు జాలీలాలను పంపించి ఆ ప్రాంతాలను విస్తృతంగా గాలిస్తున్నారు. ఈ వినూత్న ప్రయోగము ఫలించాలని కోరుకుందాము. ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆ పిల్ల దొరుకుతుందేమో టెక్నాలజీ ద్వారా. ప్రస్తుతం గ్రామంలో ప్రతి ఒక్కరి చూపు ఆ కుక్కపైనే ఉంది. ఎందుకంటే ఈ మిస్టరీ కేసు ఛేదించగలిగేది అత్యంత ముఖ్యమైన క్లూ ఇచ్చేది ఆ కుక్కే అని భావిస్తున్నారు. 6 రోజులుగా చిన్నారి ఆచూకీ కోసము ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గ్రామస్తులు కూడా పాపక్షేమంగా తిరిగి రావాలని ప్రార్థిస్తున్నారు. పోలీసులు కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఒక ఆధారాన్ని కూడా వదలకుండా పరిశీలిస్తున్నారు. మరి ఈ కేసులో నిజంగానే కిడ్నాప్ జరిగిందా, పాత కక్షలే కారణమా, లేక ఇంకా ఏదైనా సంచలన నిజము వెలుగులోకి రానుందా, కీలకంగా మారనుందా? ఈ పెంపుడు కుక్క జ్ఞానేశ్వరి ఆచూకీని కనుక్కోవడములో సహాయపడుతుందా అన్న ప్రశ్నలకు సమాధానము దొరికే వరకు ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతూనే ఉంది. చాలా మంది ఎదురు చూస్తున్నారు. యూట్యూబ్స్ లో మాత్రము ఏదేదో కథలు అల్లుతున్నారు. ఆ అమ్మాయిని ఉన్నదా లేదా, అసలు ఉన్నదా లేదా అని, ఎవరైనా ఏదైనా అఘాయిత్యం చేశారా అని. చిన్నారి జ్ఞానేశ్వరి క్షేమంగా తిరిగి రావాలని మనమంతా ఆశిద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.